లాస్య నందిత మరణ వార్త తెలిసిన వెంటనే నందిత పార్థివ దేహాన్ని సందర్శించడానికి చాలామంది రాజకీయ నాయకులు లాస్య నందితతో ఉన్నటువంటి సన్నిహిత్యంతో చాలామంది అయితే వస్తున్నారు. ఇక గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి గద్దరు కూతురు వెన్నెల మనతో పాటుగా ఉన్నారు. మేడం, మీతో పాటుగా సమానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నటువంటి లాస్య నందిత ఇప్పుడు మృతి చెందినటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. ఎట్లా ఉండేది ప్రచారంలో మీద ఎదురెదురుపడ్డప్పుడు ఆ సందర్భాలు చూసుకున్నాం? ఆల్రెడీ ఫ్యామిలీ మెంబరు, చెల్లి, చాలా సాఫ్ట్ది, చాలా సున్నిత మనస్తత్వము. అదే షాకింగ్ న్యూస్ అందరికీ, మాకందరికీ షాకింగ్, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షాకింగ్ న్యూస్, యువతరానికి అందరికీ షాకింగ్ న్యూస్. ఎట్లా ఉండేది మామూలుగా ఆమె మాట్లాడేటువంటి విధానమైనా, మీరు ఎదురెదురుపడ్డటువంటి సందర్భాలు అయినా, గెలిచిన తర్వాత అయినా, మీరు కౌంటింగ్ తర్వాత కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి, విజేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఎట్లాంటి బిహేవియర్ కనబడుతుంది? అంటే మేము చాలా నార్మల్గా ఉండేది, చాలా ఫ్రెండ్లీగా, చాలా ప్రేమగా ఉండేది అనమాట. సో నేను చాలా తక్కువ కలిసాము, చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి కలిసాము అనమాట. ఎలక్షన్స్ టైంలోనే కలిసాము. సో ఈ తెలంగాణ ఆనవత్తి అంటే అలాయ్ బలాయ్ తీసుకురుడు. సో అక్క చెల్లెలం కాబట్టి ఎలక్షన్స్ ముందు కూడా అలాయ్ బలాయ్ తీసుకొని ఆల్ ది బెస్ట్ చెప్పాం. గెలిచిన తర్వాత కూడా అలాయ్ బలాయ్ తీసుకొని కంగ్రాచులేషన్స్ చెప్పాను. ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంది, అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేయాలని ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలోనే మీరు కూడా ఉన్నారు. ఈ నిర్ణయాన్ని ఎట్లా చూడొచ్చు? ఇది చాలా మంచి నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ఆధ్వర్యంలో సాయన్నకు దక్కని గౌరవం, కానీ అమ్మాయికి దక్కింది, చెల్లికి. ఈ చిన్న వయసులో దక్కడం అనేది ఒక బాధాకరమే. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఒక ఎమ్మెల్యేకు, ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చిన ఒక ఎమ్మెల్యేకు ప్రభుత్వ లాంఛనాలతో సాగనంపడం అనేది చాలా మంచి పరిణామం. అంటే సమాజమైన సమాజం మనమంతా ఒకటే అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం, రేవంత్ అన్న తీసుకున్న నిర్ణయం ఇదే ప్రజలకు ఒక ఆదర్శం. లాస్య నందిత 26 ఏళ్ల వయసులోనే ఒక ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి. చివరిసారిగా ఎప్పుడు మీరు కలిశారు అని? 36 తను గెలిచిన తర్వాత కలిసాము. తర్వాత మాకు జయంతి వర్ధంతులు అయినప్పుడు అంబేద్కర్ స్టాచ్యూలో వేయడానికి వస్తున్నప్పుడు అక్కడ కలుసుకున్నాం. మొన్న ఎస్సీబీ ఆఫీస్లో నేను వెళ్ళిపోతున్నాను, తను వచ్చింది. నేను వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది తను వచ్చిందని. మొన్న లాస్ట్ టైం యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మెసేజ్ పంపించాం, యూ హ్యావ్ టు టేక్ కేర్ అని చెప్పాను.